రాష్ట్రంలో ప్రవీణ్ 24వ తారీఖు సాయంత్రం కీసర టోల్ ప్లాజా సమీపంలో బైక్ పై నుంచి కింద పడ్డాడు. కీసర టోల్ ప్లాజా 1033కి ఫోన్ రావడంతో టోల్ సిబ్బంది 3 నిమిషాల వ్యవధిలో ఫాస్టర్ ప్రవీణ్ కింద పడ్డ ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే ప్రవీణ్ బైక్ ని పైకి లేపి బయలుదేరేందుకు సిద్ధంగా ఉండటంతో టోల్ ప్లాజా సిబ్బంది ఆయన్ని ఆపి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆయనతో మీరు బండి తోలలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తమ టోల్ గేట్ విశ్రాంతి గదుల్లో విశ్రాంతి తీసుకోవాలని సిబ్బంది కోరగా పాస్టర్ ప్రవీణ్ నిరాకరించారని చెప్పారు. ఆ సమయంలో బైక్ నడిపే పరిస్థితిలో పాస్టర్ ప్రవీణ్ లేరని, బండిని నిలబెట్టే పరిస్థితిలో కూడా లేరని, అందుకే తాము రెస్ట్ తీసుకోవాలని సూచించినా వినలేదని, తమతో మాట్లాడుతుండగానే బైక్ 6 సార్లు కిక్కు కొట్టి వెళ్లే ప్రయత్నం చేశారని, ఆ సమయంలో బైక్ స్టార్ట్ కాకపోవడంతో సెల్ఫ్ స్టార్ట్తో వెళ్లిపోయారని టోల్గేట్ సిబ్బంది తెలిపారు. 24వ తారీఖున మేము మీటింగ్లో ఉన్న సేఫ్టీ మీటింగ్ మాకు కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో ఉండగా మాకు కంట్రోల్ నుంచి కాల్ వచ్చింది. అదే సమయంలో 3:52 మాకు కాల్ వచ్చింది. ఆ కాల్ రావడంతో మేము త్వరగా గమ్యాన్ని చేరుకోవడానికి మా డ్రైవర్ని బండి వేసుకొని రావని చెప్పేసి మేము పరిగెత్తుకుంటూ ఇటు వచ్చాము. ఇటు వచ్చిన సమయంలో ఆల్రెడీ మా గేట్ మ్యాన్ హెల్ప్తో ఆల్రెడీ అతను బండి మీద కూర్చొని ఉన్నాడు, వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. వెళ్ళి మేము చూసి ఏమైనా ఇంజరీస్ తగిలినాయని ఓవరాల్గా అన్నీ చెక్ చేస్తే అతనికి రైట్ హ్యాండ్కి యాబ్రేషన్ అంటే గీసుకుపోయి ఉంది. అది కూడా ఆ క్షణంలో అక్కడ తగిలిన దెబ్బ అయితే కాదు, అది వేరే చోట అంటే 1 గంట క్రితం తగిలిన దెబ్బలాగా అనిపించింది. సో అనిపించడంతో మా అసిస్టెంట్ని ట్రే తీసుకొచ్చి ఒకసారి అది క్లీన్ చేయడానికి అక్కడ ఏమైనా డీప్ లాస్ట్రేషన్ ఏమైనా ఉందని నాకు అర్థం కాక క్లీన్ చేస్తే అది గీసుకుపోయి ఉంది. సో మీరు బండి జోలే కండిషన్లో లేరు కదా, మీరు వెళ్ళబాకండి, మీరు ఉండండి, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని అడిగాము. అదే సమయంలో ఆయన చూస్తే బండి ఆపుకోలేని పరిస్థితిలో, అతను నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. సో మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని మేము దగ్గరగా ఒక 10 నిమిషాల దాకా మేము అక్కడే ఉంచాము. అదే సమయంలో మాతో మేము మాట్లాడుతున్నాగా కూడా కిక్ రాడ్ అదే పదిగా కొడుతున్నాడు. స్టార్ట్ అవ్వపోయేసరికి కీ ఒక్కసారి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి సెల్ఫ్ స్టార్ట్ చేశాడు. సెల్ఫ్ స్టార్ట్ చేసి ఇక మాకెళ్ళి చూసి ఒకసారిగా నవ్వి ఇక మేము చూస్తుండగానే మమ్మల్ని దాటేసి వెళ్ళిపోయాడు. ఎన్ని గంటల సమయంలో జరిగింది ఇది? మాకు కాల్ వచ్చింది 3:52 మాకు కాల్ వచ్చింది. మన కేసర్ నుంచి మా ప్లాజా దగ్గర నుంచి ఒక 50 మీటర్స్ దూరంలో జరిగింది. కార్నర్లో ఒక 50 మీటర్స్ దూరంలో జరిగింది. ఒక మొబైల్ షాప్ ఎదురుగా వచ్చి పడ్డాడు. టర్నింగ్ దగ్గర ఒక లైన్స్ ఉంటాయి, లైన్స్ దగ్గర టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ తీసుకోకుండా స్ట్రైట్కి వెళ్ళిపోయి పడ్డాడు. ఎవరైనా లేపారా? అది మేము వచ్చేసరికి ఆల్రెడీ మా టోల్గేట్ సిబ్బంది లేపేసరికి అతను మేము వచ్చేసరికి ఆల్రెడీ బండి మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు. వర్షం 3 ఆటోలు వస్తాయి, మళ్ళీ ఆపేసి మళ్ళీ ఫాస్ట్గా వస్తుంది. చూడండి వెళ్ళిపోయాడు. అది వెనకాల దుమ్ములు చూడండి సార్, ఇంకా దుమ్ములు ఆడుతూనే ఉంటుంది మాట వెనక. అది పడిపోయాడు, వెళ్ళి చివరిని గుద్దేసుకుని అక్కడికి వెళ్ళి అన్నా అతను ఉన్నాడు, క్లోజ్లో ఉన్నాడు. పడిపోయాడు సార్, చూడండి సార్, కింద పడిపోయాడు. లేచినట్టు ఏమైనా కనపడుతుందా? పడిపోయాడు చూడండి సార్, దీంట్లో చూడండి, దీంట్లో క్లారిటీగా హెల్మెట్ ఎవరైనా వచ్చి లేపితే బాగుంది సార్. ఎవరైనా అది బండి నెంబర్లు ఎవరైనా బండి వాళ్ళు వస్తారేమో చూడండి.